యాక్చువల్‌గా 'ఎస్‌జే సూర్య' గారు అనే పేరు మాకు ఇప్పుడు మీరు స్క్రీన్ మీద కనపడుతుంది చాలా మంది జనాల్లో తెలుస్తుంది గానీ, బట్ 90స్ కిడ్స్ కూడా తెలుసు మీకు. ఫస్ట్ 'ఖుషి' అనే సినిమాలో అప్పుడు రాసేవాళ్ళు స్పెషల్‌గా పేపర్‌లో ఇంత మీడియా ఉండేది కాదు కాబట్టి, ఆ స్పెట్స్ పెట్టుకుని వచ్చిన వ్యక్తే 'ఎస్‌జే సూర్య' అంటే ఓహో! ఈయన ఇంత సినిమా తీశాడని ఆ రోజుల్లో మేము ఎంచుకునేవాళ్ళం సార్. అంటే మొన్న మీరు రీసెంట్‌గా 'భారతీయుడు' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కూడా పవన్ కళ్యాణ్ గారి పేరు ఎత్తగానే ఒక్కసారిగా మొత్తం ఆడిటోరియం అంతా ఫుల్ బ్లాస్ట్ అయింది, దద్దరిల్లిపోయింది. అయ్యో నేను ఆపేసి మళ్ళీ మాట్లాడడానికి కుదరట్లేదు, అంత హ్యాపీనెస్ చూపించారు. హ్యాపీనెస్. అయితే అప్పుడు మీరు ఒక మాట అన్నారు సార్, నేను పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయం ముందే చెప్పాను అని అన్నారు. ఏంటి సార్, ఏంటి మీ ఇద్దరి మధ్య ఇప్పుడు అంటే 'ఖుషి' తర్వాత ఆ బాండ్ కంటిన్యూ అయింది, 'కొమరంపుల్' తర్వాత కూడా ఆ బాండింగ్ అలాగే ఉందా? ఖుషి సూపర్ హిట్, కొమరంపులి సరిగా జరగలేదు. కానీ సక్సెస్ ఫెయిలియర్ పక్కన పెట్టి ఒక మనిషి ఎంత సిన్సియర్గా పనిచేశారో, ఆ మనిషి క్యారెక్టర్ ఏంటి అంత దానే చూస్తారే కానీ పవన్ గారు ఈ లెక్క చూడరు. సక్సెస్ఫుల్ ఫెయిల్యూర్తో ఈ లెక్క ఇలాంటి లెక్క చూడరు. ఆయన క్యారెక్టర్ లెక్క చూస్తారే కానీ డబ్బులు లెక్క చూడరు సార్. అది ఎందుకంటే మంచి మనిషి ఆయన. ఇంకా ఒకటి చెప్పాలంటే నాకు ఒక టఫెస్ట్ టైంలో చాలా ఆఫ్టర్ కొమరంపులి సరిగా జరగలేదు, కానీ ఆ తర్వాత కూడా నాకు ఒక టఫ్ టైంలో చాలా హెల్ప్ చేశారు నాకు. అది పెద్ద హెల్ప్ అది. అంటే ఇప్పుడు ఆయన నేచర్ గురించి ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ కూడా అందుకే ఇప్పుడు 10 ఏళ్ల పాటు ఆయన ఆలిపెరగని పోరాటం చేస్తుంటేనే ఇప్పుడు ఫైనల్గా రిజల్ట్స్ అనేవి ఈరోజు ఇదైనాయి కదా. సో మీరు అన్నారు ఒక 3 years ముందే నేను చెప్పాను ఆయన సీఎం అవుతారని. నాన్నగారు కూడా చెప్పారు. ఫస్ట్ ఆయన ఫస్ట్ పొలిటికల్ ఎంట్రీలో వస్తున్నప్పుడు నాన్నగారు కూడా ఫస్ట్ విషెస్ పెట్టారు ఇండస్ట్రీ నుంచి. ఇండస్ట్రీ గురించి పెట్టారు నేను అంటే మీరు అన్నారు ఇండస్ట్రీలో నుంచి. అవును ఇండస్ట్రీ నుంచి పెట్టారు అంటే మీరు చెప్పారు కదా ఒక 3 years ముందే చెప్పాను అన్నారు కదా. మీకు ఎలా అనిపించింది, ఎందుకు అనిపించింది? నేచర్ అండి, ఆయన నేచర్. ఇప్పుడు ఒక డైమండ్ ఉండంటే అది ఎక్కడ ఉన్నా, అది ఎక్కడ వెళ్ళాలా అది వెళ్తుంది దాని ప్లేస్కి అనమాట. అంతే, అది వెళ్ళాలి కదా అంతే.